ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అబద్ధాల ముఖ్యమంత్రిగా నిలిచిపోవడం ఖాయం. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నీ స్థాయిని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ వైఖరి యావత్ యువత కూడా, టీఎన్ఎస్ఎఫ్ యువత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడేటువంటి పరిస్థితి ఈనాడు రాష్ట్రంలో ఏర్పడింది. ఈనాడు రాష్ట్రం లోటు బడ్జెట్లో మీరు ఉందంటున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నటువంటి మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేయడం ఎంతవరకు సమన్వయం? రాష్ట్రంలో యువతకి ఇచ్చినటువంటి హామీలు 75% చంద్రబాబు నాయుడు గారు ఫుల్ఫిల్ చేశారంటున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ అరకొరగా ఇచ్చారు. బీసీ హాస్టల్ ఎత్తివేత, ఇలా ప్రతి ఒక్క హామీ, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 2000 నిరుద్యోగ భృతి రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా అని చెప్పగలిగే దమ్ము ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా? ఈ రాష్ట్రంలో అబద్ధపు పాలన జరుగుతుంది. మొన్నటికి మొన్న జగన్ గారు నందిగామ బస్సు బాధితుల పక్షాన పోరాడడానికి నిలవడానికి నందిగామ వస్తే అజయ్ చౌదరి టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు 10 మంది నీ చెంచాలను వేసుకొచ్చి జగన్ గారు డౌన్ డౌన్ అంటే ఆగే పరిస్థితి లేదు. బాధితులకు న్యాయం చేయాలని చెప్పి జగన్ గారు వస్తే మీరు న్యాయం చేయకపోగా జగన్ గారిని వ్యతిరేకించడం మీ భయానక చర్యకి ఇది నిదర్శనం. ఈ రాష్ట్రంలో పచ్చ చొక్కా ప్రభుత్వం జగన్ గారంటే భయం. ఎందుకంటే మీరు చేసే అవినీతి, అబద్ధపు పాలన ఎండగడతారని. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో యువతని జగన్మోహన్ రెడ్డి గారు పక్కదోవ పట్టిస్తున్నారని. ఒకళ్ళు పక్కదోవ పట్టిస్తే రాష్ట్ర యువత పక్కదోవ పట్టే పరిస్థితిలో మన రాష్ట్ర యువత లేదు. మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అదే యువత మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయం. రాబోయే రోజుల్లో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇన్ని ఇళ్లున్నాయి, ఇన్ని ఇళ్లకు మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంతమంది నిరుద్యోగులకు భృతి ఇవ్వాలి అని ఓపెన్ లెటర్ రాస్తే అది తప్పుడు లెక్కలు అంటున్నారు. మీరు చెప్పండి, అవాస్తవాలు మాట్లాడేటువంటి మీరు వాస్తవాల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మీ దగ్గర వాస్తవాలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రంలో ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మేము ఇచ్చాం అని చెప్పే దమ్ము ధైర్యం మీ చంద్రబాబుకు ఉందా? ఎందుకంటే మీరు హామీ మాత్రమే ఇచ్చారు, ఆచరణ సాధ్యం కాలేదు. ఏదో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే చంద్రబాబు గారి దృష్టిలో పడతారు, లేకపోతే పేపర్లో టీవీల్లో బాగా చూపిస్తారని చేయడం తప్ప మీకు మీ పద్ధతి లేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పుట్టగొడుగుల్లా పుట్టేదే టీఎన్ఎస్ఎఫ్. మొన్నటికి మొన్న జిల్లాలో జంబ్లింగ్ విధానంలో అవకతవకలు జరుగుతుంటే అవి మీకు కనపట్లేదా? కేవలం జగన్ గారి జిల్లాకు వస్తే మీకు కనపడుతున్నారా? ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేయొద్దు దయచేసి. ఇప్పటికైనా సరే నాగభూషణం కానివ్వండి, అజయ్ చౌదరి కానీ నోరు అదుపులో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో ఇదే యువత మీకు బుద్ధి చెప్తారు. మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు మాట్లాడేది ఏంటండి, యువత జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్తారా? రాబోయే రోజుల్లో జగన్ గారికి యువత బుద్ధి చెప్తారో, మీ చిన్నబాబు లోకేష్ గారు పెట్టిన మీటింగులకి యువత మీ లోకేష్ బాబుకు బుద్ధి చెప్పారో ఒక్కసారి సోషల్ మీడియాని చేయాల్సింది యావత్ రాష్ట్రం చూసింది. మీరు కళ్ళున్న అందుల్లా ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికైనా మీ వైఖరిని మార్చుకోండి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం.